ఆదికాండం 47:11 నుంచి మనం గమనిస్తే చదవగలిగితే, కనాను దేశంలో కరువు వచ్చిందని, ఐగుప్తులో సమృద్ధిగా ఆహారం కలదని మనం చదువుకుంటాం. ఎందుకు కనాన్లో కరువు వచ్చింది? పరిశుద్ధుడు, సహనశీలుడు, మరి పాపాన్ని ద్వేషించేవాడు, దేవుని ఆత్మ కలిగినటువంటి యోసేపును అన్నదమ్ములు ఐగుప్తునకు అమ్మివేశారు. ఐగుప్తీయులు ఆ యోసేపుని కొనుక్కున్నారు. అందువలన మరి ఆ దేశంలో కరువు వచ్చింది. అన్నదమ్ములు ఖాళీ సంచులతో వచ్చి యోసేపు ముందు నిలుచున్నారు. మరి కనాను అంటేనే పాలుదనులు ప్రవహించేటువంటి దేశం, సమృద్ధి కలిగినటువంటి దేశం, పచ్చిక బయళ్లతోటి, మరి సెలయేళ్లతోటి, నీళ్లు పారుతూ ఉండేటువంటి దేశం అన్నమాట. ఆహారంతో సుభిక్షముగా పంట పైరులతోటి దేవుడు ఆశీర్వదించినటువంటి దేశంలో కరువు వచ్చింది. మరి అదేవిధంగా యోసేపును వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి ఐగుప్తీయులు, మరి ఆ దేశమంతా కూడా అధికంగా ఆహారంతో సుభిక్షంగా పంట పైరులతో ఆశీర్వదించబడింది. దేవుని బిడ్డల్ని ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళకి ఆశీర్వాదాలు. దేవుడు యోసేపుని బట్టి పోతీఫరుని ఆశీర్వదించాడు. పోతీఫర్ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఫరో ఇంటి దగ్గర చేరినప్పుడు, ఫరో రాజ్యంలో అతనికి మంచి స్థానంలో ఉన్నప్పుడు యోసేపుని బట్టి దేవుడు ఆ దేశాన్ని అంతటినీ ఆశీర్వదించాడు. మరి యోసేపు తన అన్నలు తన ముందు ఖాళీ సంచులతో ఉంచినప్పుడు వాళ్ళని మరి సుభిక్షమైనటువంటి ప్రాంతానికి తీసుకెళ్ళాడు. వాళ్ళ గోను సంచులన్నీ ఖాళీ కడుపులతోటి ఖాళీ సంచులతో వచ్చారు. వాళ్ళు సమృద్ధిగా నివసించడానికి, వాళ్ళు తినడానికి కావలసినటువంటి మరి ఆహారాన్ని యోసేపు వాళ్ళ కొరకు సిద్ధపరిచాడు. మన కుటుంబాల్లో కూడా దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు, పరిశుద్ధులు మరి ఉంటారు. వాళ్ళని మనము త్రోసివేసేవారిగా ఉండకూడదు. అన్నదమ్ములు యోసేపును త్రోసివేశారు. ఎందుకు? మరి వాళ్ళ జీవితాలు బాగు చేసుకోమని అన్నలు చేసే పొరపాట్లను, అన్నలు చేసే తప్పిదాలను తండ్రి ఎదుట మరి తెలియజేస్తూ ఉన్నప్పుడు, వారి జీవితాలను బాగు చేయడానికి తండ్రి వాళ్ళు దర్శించినప్పుడు యోసేపు మీద వాళ్ళు పగపట్టారు. మనకు కూడా కుటుంబాల్లో తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ మంచి చెప్పినప్పుడు మనము ఆ మాటలు మన హృదయంలో తీసుకుని మన జీవితాన్ని బాగు చేసుకోవాలి. లేకపోతే ఈ విధంగానే జీవితాలు కరువు పట్టిపోతాయి. మరి యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక దేవుడు ఎక్కడున్నా కూడా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. మన సంఘాల్లో కూడా మన కుటుంబాల్లో కూడా యోసేపు లాంటి వాళ్ళు ఉంటే, మన కుటుంబంలో యోసేపు వాళ్ళు ఉంటే మనం అన్ని రంగాల్లో ఆశీర్వదించబడతాం. తర్వాత మన సంఘాల్లో కూడా యోసేపు లాంటి వాళ్ళు ఉంటే పరిశుద్ధాత్మ వరములతోటి, పరిశుద్ధాత్మ ఫలములతోటి మన సంఘాలు దీవించబడతాయి. మరి అటువంటి దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు మన మధ్యలో ఉంటే వాళ్ళు మనము బహుగా ఘనపరిచి వాళ్ళని హెచ్చించే వాళ్ళంగా, వారిని బట్టి దేవుని మహిమపరిచే వాళ్ళంగా ఉందాము, ఆశీర్వదించబడదాము.